బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది, జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది, అది సకల శాస్త్రాలనధిగమించినది బైబిలు, అది సకల శాస్త్రాలనధిగమించినది బైబిలు. యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామాన్ని బట్టి దేవాది దేవుడు, లోకరక్షకుడైన సజీవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైన, సృష్టికి ఆధారభూతుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామాన్ని బట్టి ప్రియమైన యేసుక్రీస్తు బైబిల్ వాక్య ప్రేక్షకులు, యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామాన్ని బట్టి మీరు ఎదురు చూస్తున్నటువంటి వాక్యాన్ని మీకు అందించడానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు సమకూర్చిన విలువైన, బలమైన, ఉపయోగకరమైనటువంటి విషయాలు. అందరూ బాగున్నారు కదూ? దేవుడి యొక్క దివ్యమైన నామాన్ని బట్టి, దేవుడి యొక్క వాక్యం చేత మన కుటుంబాలని లేవనెత్తాలని, ఆశీర్వదించాలని, వర్ధిల్ల చేయాలని యేసుక్రీస్తు ఉద్దేశం కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన ఉద్దేశం ఎంతో ఉన్నతమైనది. ప్రతి మనిషి పట్ల తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు యొక్క బైబిల్ గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తు యొక్క వాక్యం చెప్తున్న సత్యాన్ని మనం గుర్తించినట్లయితే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి నిస్సహాయ స్థితులు, అనేక కుటుంబాల గురించి మనం ఆలోచించినట్లయితే, సమాజంలోని ఎక్కడ చూస్తూ ఉన్నా ఏ మనిషి జీవితంలో కూడా నిరాశ మిగులుతుంది. ప్రతి మనిషి నిరాశతో కృంగిపోతున్నాడు. ఎందుకు మనిషికి నిరాశ కలుగుతుంది అని మనం ఆలోచించినట్లయితే, బైబిల్ గ్రంథంలో చెబుతుంది, ఏ మనిషి నిరాశతో ఉంటాడంటే, ఏ మనిషి కృంగిపోతూ ఉంటాడంటే, ఏ వ్యక్తి తన జీవితంలో నిర్లక్ష్య స్థితిలో ఉన్నాడో, అనగా విజయం లేని వ్యక్తి నిరాశతో ఉంటాడు. విజయం కోల్పోయిన వ్యక్తి నిస్పృహలో ఉంటాడు. ఎందుకు సమాజం అనేక విధాలుగా నష్టపోవటానికి, శ్రమల పాలవటానికి, కష్టాలు పాలవటానికి ఉపయోగపడుతుందంటే, నిరాశతో మనిషి జీవితంలో కృంగిపోతున్నాడు. యేసుక్రీస్తు యొక్క బైబిల్ గ్రంథం చెబుతుంది, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఈ వాక్యం చేత నీ నిరాశ తొలగించబడుద్ది. ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, ఏ మనిషి నిరాశతో ఉన్నాడో, ఏ మనిషి ఆందోళనతో ఉన్నాడో, ఏ మనిషి అధైర్యపడుతూ పిరికివాడిగా ఉన్నాడో, వెనకడుగు వేస్తూ ఉన్నాడో, యేసు యొక్క వాక్యం చెబుతుంది, దేవుడి యొక్క యేసుక్రీస్తు బైబిల్ వాక్యం యొక్క లక్ష్యము నిన్ను నిరాశలో ఉంచకూడదని, నిన్ను లేవనెత్తాలని, నీ జీవితాన్ని సరిచేయాలని, నీ కుటుంబాన్ని కట్టడానికి యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని నీ కుటుంబం దాకా తీసుకొచ్చిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ చెల్లి, ప్రియ అన్న, నీవెవరో నేనెవరో అయినప్పటికీ, ఏ బంధము లేకపోయినా నీ కుటుంబంలోకి ఈ యొక్క సువార్త ఛానల్ ద్వారా, యేసుక్రీస్తు బైబిల్ వాక్యం ద్వారా మీ ఇంటికి నేను రావటానికి ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీకు ఎదురవుతున్న నిరాశ ఏ విధంగా పోతుందని, ఎలాగా పోవాలో తెలియట్లేదని కృంగిపోయి ఉన్నావా? దిగులు పడవద్దు, ఆందోళన పడవద్దు. ఎందుకంటారు? యేసుక్రీస్తు యొక్క వాక్యం చెబుతుంది, నీవు నిరాశ పడుతున్న స్థితిలో ఉంచే దేవుడు కాదు మన దేవుడు. మన యేసు ప్రభువు ఎవరంటే, నిరాశలో ఉన్న కుటుంబాలను లేవనెత్తడానికి ఈ లోకంలోకి వచ్చే నిజరక్షకుడై ఉన్నారు. ఆయన నిన్ను పిలుస్తున్నారు ప్రేమతో. ఏమని అంటే, నీ నిరాశ నుంచి నువ్వు పైకి లెగాలి. కారణం ఏమిటి? నీకు విజయం లేదనే కదా నువ్వు నిరాశతో ఉన్నావు. నీకు అపజయాలు ఎదురవుతున్నాయనే కదా నువ్వు నిరాశతో ఉన్నావు. నువ్వు కుంగిపోతూ, నలిగిపోతూ, ఆందోళన పడుతున్నావు నీకు ఎదురవుతున్నటువంటి అపజయాలను బట్టి. నిజమే, యేసు యొక్క వాక్యం చెబుతుంది, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో నీకు నిరాశ, నీ యొక్క సంసారంలో నీకు నిరాశ, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, నీ కాలేజీలో నీకు నిరాశ, నీ కుటుంబంలో నీకు నిరాశ, ఏ విధమైన పని నువ్వు చేస్తూ ఉన్నా ఆ పనిలో నీకు ఎదురవుతున్న అపజయాన్ని బట్టి నీకు ఎప్పుడు నిరాశ మిగులుతుంది. ఎలాగా ఈ నిరాశ పోగొట్టుకోవాలని ఆలోచిస్తూ ఉన్నావు కదూ? యేసు యొక్క వాక్యం చెబుతుంది, జాగ్రత్తగా వినండి. దేవుడి యొక్క వాక్యం నీకు విజయాన్ని ఇస్తుంది. విజయమే నిరాశను పోగొడుతుంది. విజయము నీ నిరాశను పాలదొలుతుంది. విజయం నీ జీవితాన్ని ఉత్సాహపరుస్తుంది.
విజయం లేక అనేక మంది కుంగిపోతూ నలిగిపోతూ ఆందోళన చెందుతూ ఉన్నారు. పరిశుద్ధ లేఖనాలు చెబుతూ ఉన్నాయి. గత కాలము యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామములో బైబిల్ గ్రంథాన్ని సత్యాన్ని గుర్తిద్దాం, గమనిద్దాం. సమాజాన్ని మనం ఆలోచించినట్లయితే గెలీలో అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఇటలీ దేశంలో ఉన్నాడు. ఆ గెలీలో అనేటువంటి శాస్త్రవేత్తను మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈయన తన జీవితంలో నిరాశలు ఎదురొచ్చింది, నిస్పృహ ఎదురొచ్చింది, సమస్యల వలయంలో చిక్కుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ గెలీలో ఉన్నటువంటి వ్యక్తి తన జీవితంలో ఇటలీ ప్రాంతంలోని దేవుడి వాక్యం ఆయనకు అందించబడింది. ఈరోజు నీకు ఎలాగైతే వాక్యం అందించబడిందో అలాగే నిరాశలో ఉన్నాడు ఆయన. గెలీలో అనేటువంటి వ్యక్తి నిరాశలో ఉన్న తన జీవితానికి ఈ వాక్యం అందించబడగానే ఆయనలో ఒక ఉన్నతమైన చైతన్యం కలిగింది. నేనేమీ చేయలేను, నేను ఓడిపోయిన వాడను అన్నటువంటి గెలీలో అనేటువంటి వ్యక్తి తన యొక్క నేను ఏదన్నా చేయగలను, నాకు దేవుడు తోడుగా ఉంటే నేను ఏదన్నా చేయగలను అనే ఒక ఉన్నతమైన ఉద్యోగంతో నిలబడ్డాడు. ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్త అయ్యాడు, నిపుణుడయ్యాడు. అంతేకాకుండా టెలిస్కోప్ అనేటువంటి ఒక ఉన్నతమైన దాన్ని కనుగొన్నాడు. 1564వ సంవత్సరంలో జన్మించినటువంటి ఈ గెలీలో 1642లో దేవుడి యందు నిద్రించాడు. ఈ మధ్యన ఆయన ఏం చేశాడంటే టెలిస్కోప్ కనుగొన్నాడు. అది కనుగొనక ముందు ఇటలీ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఆకాశంలో 3000 నక్షత్రాలు మాత్రమే ఉన్నవిగా గుర్తించారు. కానీ గెలీలో కనుగొన్నటువంటి ఈ టెలిస్కోప్ని గుర్తించినప్పుడు ఆ తరువాత వాళ్ళకి తెలిసింది పైన చాలా గ్రహాలు ఉన్నాయి, అవి నక్షత్ర గ్రహాలు కోట్ల కొలతగా ఉన్నాయని అనేక ప్రాంతాలను గుర్తించారు. ఇది చంద్రమండలానికి వెళ్ళొచ్చు అనేటువంటి సత్యాన్ని గమనించారు. ఈ గెలీలో ఎప్పుడైతే నిరాశతో ఉన్నాడో ఈ వాక్యం ఆయనకు అందినప్పుడు ఆయనలో నిరాశ పోయింది. ప్రియ చెల్లి, నీ జీవితం గురించి ఆలోచించినట్లయితే ఈ గెలీలో ఒక సత్యాన్ని చెప్తున్నాడు. ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే ఈ సృష్టిని చేశాడు. ఖగోళ శాస్త్రవేత్త అయినా గణిత శాస్త్రంలో నిపుణుడైనప్పటికీ ఆయన చెబుతున్న సత్యం ఏంటి తెలుసా? దేవుడి సృష్టిని ఎంతో అద్భుతంగా చేశాడు సృష్టికర్త. ఆయనను ఎలాగైనా నమ్మాలి, ఆయన ఎలాగైనా ఆయనకి మొక్కాలి, ఆయనకి నమస్కారం చేయాలి, ఆయన సర్వశక్తి గలవాడని చెప్పి నిరాశలో ఉన్న గెలీలో యేసుక్రీస్తు యొక్క వాక్యం చేత విజయాన్ని సాధించాడు. అయితే ఈ వాక్యానికి ఆయనకి విజయానికి కారణం ఏమిటి అని మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం నుంచి 18వ వచనాన్ని మనం చదివినట్లయితే పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తుంది. నీ జీవితంలో నీకు ఎదురవుతున్న నిరాశ. అయితే యేసు వాక్యము గెలీలోకి ఎలాగ విజయం ఇచ్చిందో తెలుసా? ఎలాంటి విజయం అంటే సిలువను కూర్చిన వార్త ఆయనకు విజయాన్ని ఇచ్చింది. సిలువ అంటే దానికి సాదృశ్యము విజయము. ఏ మనిషి అయితే సిలువ వైపు చూస్తాడో ఆ మనిషిలో ఓటమి పోతుంది, విజయమే మిగులుతుంది. ఎలాంటి విజయం అంటే ఏ మనిషి తన విజయాన్ని అనుకున్నాడో తను ఊహించని విజయంలోకి ఆయన నడిపించే శక్తి ఉంది సిలువను గూర్చిన ఈ వాక్యానికి. ఈ వాక్యము కుటుంబాన్ని పరివర్తన చేస్తుంది. ఈ వాక్యం జీవితానికి శక్తిని పుంజుకునేలాగా చేస్తుంది. అందుకే భక్తుడు అంటున్న మాట ఏమిటో తెలుసా? పౌలు గారు అంటున్నారు, సిలువను గూర్చిన వార్త నశించు వారికైతే వెరితనము, నీకే ప్రియ సహోదరుడా, నీకే ప్రియ చెల్లి, దేవుడు వాక్యము విజయాన్ని కూర్చుంది. సిలువ అనగా విలువ, సిలువ అనగా విజయానికి సాదృశ్యం. విలువ కట్టి నీకు విజయాన్ని అనుగ్రహించే శక్తి ఉంది సిలువలో. కాబట్టి నీ జీవితాన్ని యేసు యొక్క బైబిల్ గ్రంథం చెబుతున్నమాట 2013 సంవత్సరాల క్రితం యేసు సిలువకి ఎందుకు ఎక్కారో తెలుసా? ప్రపంచమంతా భయభ్రాంతులు చెందుతుంది మరణానికి, మరణం మీద జయాన్ని, మరణం మీద విజయాన్ని ఏ మానవుడు చెందలేకపోయాడు, విజయాన్ని చూడలేకపోయాడు. ఏ మనిషి అయితే మరణించి మరణానికి దాసోహం అవుతున్నాడో ఆ మనిషి మరణం నుంచి మరణాన్ని ఓడించి విజయం వైపు వెళ్ళటానికి, విజయ దిశగా మనిషి మారాలని చెప్పి మనిషిలో ఎదురవుతున్నటువంటి నిరాశ, మరణము జయించడానికి యేసు క్రీస్తు ప్రభు 2013 సంవత్సరాల క్రితం నీకోసమే సిలువ ఎక్కారు. ఆ సిలువ
సిలువ ఎక్కిన తర్వాత మరణము ఓడిపోయింది. సిలువలో ఉన్న శక్తి విజయాన్ని చేకూర్చుంది. సిలువలో ఉన్న శక్తి అపజయాన్ని జయించేలాగా చేస్తుంది. నీవు దేంట్లో చేయి పెట్టినా అది నీకు అపజయం మిగులుతుందా? సిలువను కూర్చున్న వార్త విను. ఈ వార్త నీకు జయాన్ని చేకూర్చుద్ది. ఈ వార్త విజయ ప్రచారం నీకు విజయాన్ని ఇచ్చుద్ది. అనేక మంది అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకని? విజయము లేక. అనేక ప్రావీణ్యులు కుప్పలుగా కూలిపోతున్నారు. కారణము విజయము లేక. ప్రభు నీకు విజయం ఇవ్వటానికి ఇప్పుడు ఇస్తున్నాడు. కమాన్, యేసుక్రీస్తు యొక్క వాక్యం చెబుతున్న సత్యం. ప్రియ సహోదరుడా, ఎన్నాళ్ళు దాకా నిరాశతో, ఎన్నేళ్ళు దాకా వాటి మీకు రాజీ పడుతూ, నో, యేసుని నమ్మిన నీవు ఈ సిలువను కూర్చున్న వార్తను ఎప్పుడైతే నీ హృదయంలో చేర్చుకుంటావో, ఈ వాక్యము, ఈ సిలువ వేయబడుతున్న మానవుడికి విజయాన్ని చేకూర్చుంది. అపజయం నీకు దూరం అవుతుంది. నీకు దూరంగా ఉన్నటువంటి విజయం నీకు దగ్గర అవుతుంది. ఎప్పుడు నువ్వు జయాన్ని చూడలేదా? దేంట్లో నీకు జయం కలగలేదా? నువ్వు దేనిని చేస్తున్నా దాంట్లో నీకు నిరాశ మిగిలిందా? అపజయమే మిగిలిందా? ఏ పని నువ్వు చేస్తున్నా ఆ పనిలో నువ్వు అప్సెట్ అయిపోయి ఉన్నావా? కుంగిపోయి ఉన్నావా? నలిగిపోయి ఉన్నావా? అప్పుల్లో కురిగిపోయి ఉన్నావా? అపజయాన్ని బట్టి సమాధానం లేకుండా ఉన్నావా? అపజయాన్ని బట్టి ఆందోళనతో ఉన్నావా? అపజయాన్ని బట్టి దుఃఖంలో ఉన్నావా? ప్రియచర్య లేవు. దేవుడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు పడిపోయి ఉంటాము, దేవుడికి ఇష్టం లేదు. నువ్వు వెనకబడిపోయి ఉంటాము, దేవుడికి ఇష్టం లేదు. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. కారణం ఏంటో తెలుసా? నీకు జయము లేక. ఏ జయము నీలో లేదు, ఏ జయము నువ్వు ఎప్పుడు చూడలేదు, ఏ జయము నీకు తెలియదు. ఆ జయాన్ని నీకు రుచి చూపించడానికి నజరేయుడు యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. సిలువను గూర్చిన వార్త. సిలువ అనగా నీకు విజయం. సిలువ విలువ తెలిస్తే నీకు విజయం. బైబిల్ గ్రంథం చెబుతున్న సత్యం ఇది. నీ జీవితంలో ఎప్పుడైతే సత్యాన్ని గుర్తిస్తావో, సత్యాన్ని గమనిస్తావో, నువ్వు విజయాన్ని చూడగలుగుతావు. బైబిల్ గ్రంథంలో నుంచి విజయం అంటే సిలువ వేయబడిన ప్రతి మనిషి, సిలువను కూర్చున్న వాక్యమైన ప్రతి మనిషి కలిగే ఆ విజయాన్ని మనం గుర్తిద్దాం. నిర్గమకాండంలో నుంచి 12వ అధ్యాయము 22వ వచనం మనం శూన్యంగా గమనించినట్లయితే, ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితాన్ని కలగజేసే సృష్టికర్త ఇలాగ అంటున్నారు. ఏమని అంటున్నారంటే, విజయము ఎలా కలుగుతుంది సిలువను బట్టి అని ఆలోచిస్తున్నావా? పరిశుద్ధ లేఖనాలు క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర. ఇశ్రాయేలు ప్రజలు గోషేను అనే ప్రాంతానికి వెళ్ళారు. ఎవరో తెలుసా? యాకోబుతో పాటు 73 మంది కలిసి గోషేను ప్రాంతంలోకి వెళ్ళారు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలుగా నియమించబడి ఐగుప్తు దేశం దగ్గరలో ఉన్నటువంటి గోషేను ప్రాంతంలో ఉంటూ వాళ్ళ యొక్క పనులు చేసుకుంటూ వాళ్ళు బానిసలుగా మార్చబడుతూ ముందుకు కొనసాగుతూ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి యోసేపు మరణించాడు, తీసుకువెళ్ళిన యాకోబు మరణించాడు. కాబట్టి యోసేపు ఎవరో తెలియని రాజు, ఫరో రాజు వచ్చాడు. ఆ రాజు ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి మన దేశంలో ఉంటున్నారు, వాళ్ళని బానిసలుగా చేసుకోవాలి, వాళ్ళకు పుడుతున్న మగబిడ్డలను చంపేయాలి, ఆడవాళ్ళని మాత్రం మిగిల్చి ఆడవాళ్ళతో మన దగ్గర వెట్టిచ్చారని చేయించుకోవాలి. వాళ్ళు మన దేశంలో ఉన్నారు, వాళ్ళు మన మీద అధికారం చేయకూడదు, మనం వాళ్ళ మీద అధికారం చేయాలని చెప్పి 483 సంవత్సరాల దాకా ఐగుప్తు దేశంలోని ఇశ్రాయేలు ప్రజలు విజయము ఇవ్వగల దేవుడి ప్రజలు, విజయాన్ని కలగజేస్తున్న దేవుడి ప్రజలు, అపజయము ఎదుగని దేవుడి ప్రజలు అపజయములో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. కాలచక్రం తిరుగుతూ ఉంది. బానిసలు ఎక్కువ అవుతూనే ఉన్నారు. ఈజిప్టును అభివృద్ధి చేయడానికి వీళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. వ్యవసాయం చేసుకోవడానికి బానిసలను ఉపయోగిస్తూనే ఉన్నారు. దానికి మాత్రమే కాదు, అన్ని పనులకు బానిసలనే ఉపయోగిస్తున్నారు. పడవలో వచ్చే సరుకులను దించడానికి, వాటిని కోటలో దాచడానికి, ఇలా విశ్రాంతే లేకుండా వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు. కానీ వీళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే దిక్కే లేదు. ఆహార పదార్థాలు ఈజిప్టులకు మాత్రమే చెందినవిగా ఉండేవి. బానిసలకు శ్రమ మాత్రమే ఉండేది. మగవాళ్ళు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా ఇందులో పనిచేసేవారు. ఇష్టం అనే మాటను మర్చిపోయి కష్టం అనే మాటను మాత్రమే వీళ్ళు గుర్తు పెట్టుకుంటూ ఉన్నారు. ఈజిప్టు దేశం అభివృద్ధి చెందడానికి సూర్యాస్తమయం అయినా కూడా వీళ్ళు కష్టపడుతూనే ఉండేవారు.
వీరు పని చేయని పక్షంలో చర్నాకోలుతో వీళ్లను కొట్టేవారు. ముసలి వాళ్ళను కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. వాళ్లకు కూడా విడిగా పనులు ఉండేవి. ఇలా ఎండనక వాడనక వాళ్ళు కష్టపడుతూనే ఉండేవారు. సాధారణమైన జీవితం అంటే ఏంటో వాళ్ళు మర్చిపోయారు. వాళ్లే కాక వాళ్ళ పిల్లలు కూడా ఈ బానిసత్వంలో మునిగిపోయేవారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. కానీ వీళ్ళకు స్వేచ్ఛ లభించలేదు. మహారాజులకు కరుణ కలుగలేదు. వీళ్ళు విశ్రాంతి అనేది లేకుండా ఎప్పుడు కష్టపడుతూనే ఉండేవారు. కృంగిపోయి ఉన్నారు, నలిగిపోయి ఉన్నారు. గోషెను ప్రాంతంలోని ఆందోళనకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. రోజు రోజుకి బతకడం కష్టమైపోతుంది. రోజు రోజుకి దుఃఖం పెరుగుతుంది. రోజు రోజుకి ఆందోళన పెరుగుతుంది. ఏమి చేయాలని ఆలోచిస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు చూశాడు వాళ్ళ మొర, దేవుడు విన్నాడు వాళ్ళ ప్రార్థన. దేవుడు ఏం చేశాడు తెలుసా? మీరు బానిసలుగా ఉండమాకండి, నేను విజయాన్ని మీకు చేకూరుస్తున్నాను, మీకు విజయాన్ని నేను పిలుస్తున్నాను అని చెప్పి మోషేని పంపించినప్పుడు మోషే ఆ ప్రాంతానికి వెళ్ళి అద్భుత కార్యాలు చేశాడు, మహిమ కార్యాలు చేశాడు. చివరిగా ఒక సత్యం తెలిసింది. అక్కడ ఏం తెలుసా? దేవుడు అన్నాడు, ఒక గొర్రెను కోసి పస్కా పండుగ నిమిత్తమే ఆ రక్తాన్ని తీసుకొని నిస్సాపు కుంచి తీసుకొని గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఇంటికి నిలువ కమ్మికి నిలువుగా, అడ్డ కమ్మికి అడ్డగా, నిలువ కమ్మికి యేసు రక్తము, అడ్డ కమ్మికి యేసుక్రీస్తు రక్తాన్ని రాస్తే ఇది సిలువ గుర్తుగా మార్చబడింది. యేసు ప్రభు అన్నారు, ఏ గుమ్మానికైతే నిలువ కమ్మికి అడ్డ కమ్మికి పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తం రాయబడుద్దు, ఆ కుటుంబం మీదకి మరణము రాదు. ఎందుకంటారు? మరణానికి భయం. దీనికని మరణం మీద జయించిన దేవుడి రక్తం అక్కడ సిలువ గుర్తులో వేయబడింది. సిలువ ఎంతో విజయాన్ని చేకూర్చుంది. ఇశ్రాయేలు ప్రజలకు విలువ తెలియకుండా ఉన్నారు. దేవుడు తెలియజేశాడు అన్నాడు. నిజమే, ఈరోజు నీ జీవితంలో కూడా సిలువ విలువ తెలియని దుస్థితిలో ఉన్నట్లయితే ప్రియ సహోదరుడా, నీ జీవితాన్ని దేవుడు ప్రేమించాడు. యేసుక్రీస్తు బైబిల్ గ్రంథం చెబుతుంది, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నీకు ఎదురవుతున్న నిరాశను బట్టి ఆందోళన పడొద్దు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. పరిశుద్ధ లేఖనాలు చెబుతున్నట్టుగా నీ జీవితంలో విజయం ఉంది, అపజయం ఉందని భయపడవద్దు. దేవుడు వాక్యాన్ని నమ్ము, దేవుడు వాక్యం వైపు నీ మనస్సుని తిప్పమని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తుంది. చూడండి, పకల్ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. 1623 సంవత్సరంలోని ఒక ఉన్నతమైన దేశంలో జన్మించాడు. ఆయన జీవితంలో, ఆయన కుటుంబంలో, ఆయన పరిస్థితులు తారుమారుగా ఉన్నటువంటి దుస్థితుల్లోని ఆయన చేస్తున్నటువంటి సత్యమైన విలువైన ఉన్నతమైన పని ఏమిటంటే యేసుక్రీస్తు గురించి ఉన్నాడు. తన జీవితంలో ఆందోళన అలజడిగా ఉంది. నీ కుటుంబంలో నీచుతో ఆందోళన ఉన్నట్టుగానే. అయితే ఆయన పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసా? సత్యాన్ని గుర్తించాడు, వాక్యాన్ని తరచుగా చదవటం నేర్చుకున్నాడు. గొప్ప ఖగోళ శాస్త్రవేత్తగా పిలువబడుతున్నటువంటి గొప్ప మేధావి, జ్ఞాని. ఆయన క్యాలిక్యులేటర్ కనుగొన్నాడు. అది ఎలాంటి క్యాలిక్యులేటర్ అంటే 1, 2 లెక్క పెడితే చెప్పే క్యాలిక్యులేటర్ కాదు, మెకానిక్ క్యాలిక్యులేటర్, ఒక ఉన్నతమైన క్యాలిక్యులేటర్. ఎవరు కనుగొన్నదాన్ని కనుగొన్నాడు. అలాంటి వ్యక్తి బైబిల్ గ్రంథాన్ని ఫాలో అవుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. బైబిల్ గురించి బైబిల్ మొత్తం చదివేలాగా అన్నాడు, ప్రతి మనిషి హృదయంలో కూడా కొంత ప్లేస్ ఖాళీగా ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్న మాట దేవుడు వాక్యం మీకు చెబుతుంది. నేను పక్కలుగా ఉన్నాను కానీ నేను చెప్పే సత్యాన్ని మీరు వినండి. ఆ ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్లో ఈ వాక్యాన్ని మీరు ఉంచుకున్నట్లయితే ఈ వాక్యము మీకు జయాన్ని ఇచ్చుద్ది అని చెప్పాడు. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ప్రియ సహోదరుడా. ఒక గొప్ప ప్రావీణ్యుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఉన్న వ్యక్తి అంటున్నాడు, దేవుడి వాక్యాన్ని రోజు చదువుతున్నాను, దేవుడి వాక్యాన్ని నేను ఫాలో అవుతున్నాను. దాన్ని బట్టి నేను తెలుసుకుంది ఏమిటంటే మీ హృదయంలో కూడా ఈ వాక్యం ఉంటే నేను జయాన్ని చూశాను, విజయాన్ని చూశాను, అపజయం నాకు తెలియని స్థితి నాకు ఏర్పడింది. అలాంటి జయం మీకు కలుగుతుందని చెప్పేసి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యేసు యొక్క వాక్యం ఉంటుంది ఇలాగా, ఏమిటంటే ఇదిగో ఆనాడు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, నిలువ కమ్మి మీద అడ్డ కమ్మి మీద యేసుక్రీస్తు యొక్క పసకా గొర్రె పిల్ల రక్తం రాయమని చెప్పి రాసిన వెంటనే ఏమవుతుంది? నాటు అర్ధరాత్రి కాల సమయంలోని మానదూత వచ్చుద్ది.
రోజైతే ఇది మీరు చేశారు, యేసు రక్తం రాశారు, ఆ రోజు రాత్రి అర్ధరాత్రి మరణదూత వచ్చింది. ఏ ఇంటి మీద అడ్డకమ్మి, ఏ ఇంటి మీద నిలువుకమ్మి మీద ఈ సిలువ రక్తం లేదు, ఆ కుటుంబంలోకి మరణం సంభవించుద్దని చెప్పినప్పుడు కొందరు అనగా ఫరో దేశస్థులు, ఫరో సైనికులు, ఫరో సైన్యాధిపతులు, ఫరో మంత్రి, ఫరో సంబంధించిన ఖైదీగా ఉన్నటువంటి జైల్లో ఉన్న ఖైదీ ఐగుప్తీయులు నమ్మలేదు. ఈ సిలువ ఏంటి, రక్తం ఏంటి, మా గుమ్మాలకు అవసరం లేదు, మాకు యేసుప్రభు అవసరం లేదు, యేసుప్రభు మేము భయపడము, యేసుప్రభు కోసము మేము జీవించము, సిలువ వెర్రిది, ఆ రక్తము నిలువక మిగి అడ్డకమి మీరు పూసుకోండి, మా ఇళ్ళకు పొయ్యొద్దు, మా ఇంటికి రాయొద్దు, మా ఇంటి దగ్గరికి రావద్దు అని హెచ్చరించారు దేవుడు ప్రజలు ఇజ్రాయేలుని. ఈరోజు నీ జీవితంలో కూడా నీ హృదయంలో, నీ మనసులో, నీ ఆందోళనకరమైన దుస్థితులను బట్టి దిగులు చెందొద్దు. అనారోగ్యంతో ఉన్నావని నిన్ను అనేక మంది ఆశ్రయించుకుంటున్నారా, రోగంతో ఉన్నావని అందరూ నిన్ను తక్కువ చేశారా, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, నువ్వు ఆందోళన పడవద్దు. అనారోగ్యానికి అపజయము కాదే, నీ యొక్క జీవితంలో నీకు ఎదురవుతున్న నిరాశ అపజయము కాదే. ఒక అడుగు వెనక వేస్తున్నావంటే ఆ అడుగు వెనకాల విలువ ఉంటుంది. ఓడిపోయిన మనిషి ఎప్పటికీ ఓటమి చూడని స్థితిని ఇవ్వటానికి యేసు క్రీస్తు బైబిల్ వాక్యం చెబుతున్న సత్యం ఇది. 2013 సంవత్సరాల క్రితం దేవుడు నీ కోసం ఆ సిలువలో మరణించాడు. నీకు విజయాన్ని, పాపం మీద నీకు విజయాన్ని, అపరాధం మీద నీకు విజయాన్ని, దోషం మీద నీకు విజయాన్ని, శాపం మీద నీకు విజయాన్ని, నీ లోక సాంప్రదాయాల మీద నీకు విజయాన్ని ఇవ్వటానికి యేసు సిలువ వేయబడ్డాడు. కాబట్టి నీకు జయము, ఈ సిలువను కూర్చున్న వార్త నీకు జయాన్ని, ఈ సిలువను కూర్చున్న వార్త నీకు విజయాన్ని చేకూర్చుది. నాకు ఉద్యోగం లేదు, నాకు వివాహం కావట్లేదు, నేను ఎన్నిసార్లు రాసే ఎగ్జామ్స్లో వెనకబడిపోతున్నాను, నా పరిస్థితి ఏమీ బాగోలేదు అనుకుంటున్నావా? యేసు వాక్యము సిలువను కూర్చున్న వార్త విను. ఈ వాక్యము నీ కుటుంబానికి చైతన్యవంతం చేస్తుందని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తుంది. ఏ రోజైతే ఫరో సైన్యము, ఫరో రాజు, ప్రతి ఒక్క ఐగుప్తీయులు కూడా మా ఇంటికి యేసు రక్తం రాయొద్దు అని చెప్పి అన్నారు, ఆ రోజు రాత్రి దేవాది దేవుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై మోషేతో చెప్పినట్టుగానే అర్ధరాత్రి మరణదూత ఆరంభమయ్యింది. ఏమైంది? మరణదూత వస్తే అర్ధరాత్రి ఏ రాజు అయితే, ఏ ఐగుప్తు దేశం అయితే మాకు రక్తం రాయొద్దు, మా గుమ్మాలకి సిలువ రక్తం వద్దన్నారు, ఆ కుటుంబంలోని సైన్యము అనగా ఆ యొక్క ఫరో యొక్క గుమ్మము దగ్గర నుంచి, ఫరో సింహాసనం దగ్గర నుంచి సైనికుల యొక్క దగ్గర దాకా, ఐగుప్తులో జైల్లో ఉన్న ఖైదీల దాకా తొలిచూలు బిడ్డలు చనిపోయారు. ప్రతి కుటుంబంలో శవం. ఫరో కొడుకు చనిపోయాడు, సైన్యాధిపతి యొక్క ఫస్ట్ కొడుకు చనిపోయాడు, మంత్రి యొక్క కొడుకు, అనేక కుటుంబాల్లో శవాలు ఆరంభమైనవి. ఎందుకో తెలుసా? మరణము వచ్చింది. ఎక్కడికి? యేసు సిలువ లేని ప్రాంతానికి, యేసు సిలువ లేని కుటుంబానికి, యేసు సిలువ లేని జీవితంలోకి వచ్చేసింది. చూసారా? ఆ జీవితము యేసుక్రీస్తు యొక్క బైబిల్ గ్రంథం చెబుతున్న మాట. ఎప్పుడైతే ఆ యొక్క మరణం సంభవించిందో ఆ కుటుంబాల్లో మరణము. అనేక మంది ఏడుస్తున్నారు. రాజు కుటుంబంలో చనిపోతే మంత్రి రాలేదు, మంత్రి ఇంట్లో శవం ఉంది. మంత్రి ఇంట్లో శవం ఉంటే సైన్యాధిపతి రాలేదు, మంత్రి ఇంటికి సైన్యాధిపతి ఇంట్లో శవం ఉంది. సైన్యాధిపతి ఇంటికి సైనికుడు రాలేదు, సైనికుడి ఇంట్లో శవం ఉంది. జైల్లో ఖైదీ కుటుంబంలో కూడా శవం ఆరంభమైంది. ఎందుకని? ఎక్కడైతే సిలువ లేదు అక్కడికి మరణం సంభవించింది, అక్కడికి అపజయం సంభవించింది. ఎక్కడ సిలువ లేదో అక్కడ ఆందోళన సంభవించింది, ఎక్కడ సిలువ లేదో అక్కడ అలజడి సంభవించింది, ఎక్కడ సిలువ లేదో అక్కడ పాపం సంభవించింది, ఎక్కడ సిలువ లేదో అక్కడ నిరాశ సంభవించింది. నిజమే, ఈరోజు నీకు జయం కావాలనుకుంటున్నట్లయితే లే. యేసు నిన్ను ప్రేమించాడు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వాక్యాన్ని నువ్వు ప్రాముఖ్యతనివ్వమని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తుంది. ఎరిల్ అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. తన జీవితంలోని ఆయన ఎంతగానోని అనేక స్పోర్ట్స్లో అనగా తన యొక్క జీవితం గురించి ఆలోచించినట్లయితే అనేక విధమైన రన్నింగ్ పోటీలో పాల్గొన్నటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి ఎరిల్. ఈ వ్యక్తిని చూస్తున్నాం మనము. 1924 సంవత్సరంలోని ఒక ఉన్నతమైనటువంటి చైనా దేశంలో జన్మించాడు.
ఈయన రన్నింగ్ రేస్లోని ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తున్నాడు. 100 కిలోమీటర్లు అవలేదుగా పరిగెత్తుకొని గెలవగలిగిన వ్యక్తి. ఒలింపిక్స్లో పాల్గొనేటువంటి అవకాశం దక్కింది. 5 సంవత్సరాల కోసం వచ్చి ఒలింపిక్స్లో పాల్గొన్నాడు. కానీ అక్కడ మనం గ్రహించినట్లయితే అది ఆదివారం వచ్చింది. కోచింగ్ ఇచ్చే వ్యక్తి వచ్చాడు. ఎరిల్ రా, నీవు రేపు రన్నింగ్ రేస్లో పాల్గొనాలన్నప్పుడు ఆయన అన్నాడు, నేను రేపు పాల్గొనటానికి రేపు ఆదివారం నా దేవుడి యొక్క శిలువను కూర్చున్న వార్త వినాలి. అదేమిటయ్యా, నువ్వు నిన్ను సంవత్సరం కష్టపడి ప్రయత్నం చేసి నేర్చుకున్నావు కదా ఈ యొక్క రన్నింగ్ రేసు, అయితే ఇప్పుడేంటి మళ్ళీ నువ్వు ఆదివారం వచ్చని చెప్పి అంటున్నావు అంటే, ఆదివారం దేవుడిని ఆరాధించే రోజు, నా దేవుడి విజయాన్ని చేకూర్చి విలువైన విషయాలు వినే రోజు అన్నప్పుడు ఆ యొక్క కోచింగ్ ఇచ్చే వ్యక్తి అన్నాడు, 5 సంవత్సరాలు ఒకసారి వచ్చి ఒలింపిక్స్లో నువ్వు పాల్గొనపోతే నువ్వు పొందుకోస్తే కప్పు పోగొట్టుకుంటావు అంటే, అప్పుడు ఎరిల్ అన్నాడు ఇలాగా, ఏమిటంటే కప్పు పోయినా పర్వాలేదు కానీ విజయం ఇచ్చే వాక్యం నాకు కావాలి, నాకు విజయం కావాలి, నాకు విమోచన కావాలి, నాకు విముక్తి కావాలని ఉద్దేశంతో ఉన్నాడు. అలాంటి యొక్క ఎరిల్ కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఆయనకి కొంత అవకాశం వచ్చింది. మెడల్ సంపాదించుకునే అవకాశము, లేకపోతే కప్పు సంపాదించుకునే అవకాశము. కానీ 400 కిలోమీటర్ల పరిగెత్తాలి. అప్పుడు ఎరిల్ అన్నాడు, ప్రభువా నీవే నాకు తోడుగా ఉండి పక్షరాజు యవనం నాకు ఇచ్చి ఆయాసపడకుండా పరిగెత్తడం సహాయం చేయమని అదే యొక్క ఎరిల్ పాల్గొన్నాడు. రన్నింగ్ రేస్లో ఫస్ట్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. 400 కిలోమీటర్ల వేగంగా పరిగెత్తాడు. ప్రభు నామాన్ని మహిమపరిచాడు. చైనా దేశంలో ఉన్నతమైన స్థానం సంపాదించుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నువ్వు కుంగిపోవద్దు, నలిగిపోవద్దు, ఆందోళన చెందొద్దు. ఏ రోజైతే ఏనాడైతే మానవతకు సంభవించిన ఫరో దేశం అంతా విభ్రాంతి నొందింది. దేవుడు నిజమైన దేవుడిని గుర్తించింది. దేవుడిలో శక్తి ఉంది. ఆ శక్తి యేసులోనే మాత్రమే ఉందని తెలుసుకుంది. నిజమే, యవ్వన వయసులో ఉన్నావా, నడి వయసులో ఉన్నావా, బాల్య వయసులో ఉన్నావా, ఏ వయసులో నీవు ఉన్నావు, విజయం లేకుండా లే, దేవుడు నీకు విజయం ఇస్తాడు. తప్పకుండా నీకు విజయాన్ని సమకూర్చడానికి యేసు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తుడు. ఆయన చేత, ఆయన వాక్యం చేత నువ్వు బలపడమని బైబిల్ లేఖనాలు దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుడి యొక్క నామము మహిమపరచబడింది. విజయము, సిలువలో కూర్చున్న వార్తను వింటే నీకు విజయము, సిలువలో కూర్చున్న వార్తను వింటే నీకు జయం కలుగుతుందని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తుంది. అపజయంలో ఉన్న దిగులు చెందొద్దు, అపజయంలో ఉన్న ఆందోళన పడద్దు. నాకెందుకు ఈ యొక్క అపజయాలు ఏమిటా అని కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. యేసు యొక్క పరిశుద్ధ లేఖనం నీకు చెబుతుంది, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయని చెప్పి నువ్వు ఆలోచించొద్దు. యేసు క్రీస్తు వైపునకు రా, యేసు నిన్ను ప్రేమించి రక్షణ వైపునకు రా, మారు మనసు వైపు రా. పాత జీవితం నుంచి, శాప జీవితం నుంచి, లోక జీవితం నుంచి నిన్ను రక్షించడానికి యేసు దినమలో 2 చేతులు చాపుతున్నాడు. ఆయన కవిగిట్లోకి రా, ఆయన ఎద్దుకి రా. నీ కాలము గతించిపోకముంది, నీ ఆయుష్ తగ్గిపోకముంది, నీ పరిస్థితులు తారుమారు కాకముంది యేసు ఎద్దుకి రా. దేవుడు సిలువను కూర్చున్న వార్త తెలియక అనేక మంది అపజయంతో మరణిస్తున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. యవనస్తులు ప్రేమని లోకంలోకి వెళ్ళిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అనేక మంది యవనస్తులు చెడు వ్యసనానికి గురయ్యి ఆ యొక్క అపజయానికి బానిసలైపోతున్నారు. ప్రభు దివ్యమైన నామములో ఒక చిన్ని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందామా? దయచేసి కళ్ళు మూసుకొని ప్రభు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, శక్తిమంతుడా, సజీవుడా, బలవంతుడైన దేవా, మీ దివ్యమైన నామమును బట్టి ఈ యొక్క యేసుక్రీస్తు బైబిల్ వాక్యం చూసిన ప్రజలను ప్రేమించి మీరు అందించిన విలువైన వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన యేసయ్య, ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డకి విజయాన్ని దయచేయండి. అపజయాలు, ఆటంకాలు, అడ్డుబండ్లు ప్రతి మనిషిని వెంటాడుతూ ఉండగా నీవే సిలువను కూర్చున్న వార్త విన్న వారికి విజయాన్ని ఇస్తాడని చెప్పిపోతుంది. ఆత్మీకంగా వెనకబడిపోయారు, ప్రార్థనలు వెనకబడిపోయారు, సంఘానికి వెనకబడిపోయారు, సహవాసాన్ని వెనకబడిపోయారు, కృంగిపోతున్నారు, ఆందోళన పడుతున్నారు. కనికరించవా తండ్రి, బిడ్డలు కనికరించు నాయన. అయ్యో, నీ ప్రేమ గొప్పది ప్రభువా, నీకు సమానం ఎవరు లేరు. నీవే సమస్తానికి సమర్థుడు, విజయం ఇచ్చే విజయశాలివి నీవే. నీవే జీవం గల దేవుడు తండ్రి. ఎందులో కుంగిపోయి దెయ్యాల చేత పీడించబోతుంది, విడిపించండి నాయన. చేతబడి శక్తుల నుంచి విడిపించండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి, అప్పుల నుంచి విడిపించండి, విజయాన్ని దయచేయండి. యేసుక్రీస్తు నామములో తండ్రి. వివాహం కావాల్సిన వివాహం సమకూర్చండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి. అన్ని సమస్యల నుంచి పెద్ద బిడ్డను లేవనెత్తండి ప్రభువా. యేసుక్రీస్తు బైబిల్ వాక్యం చేత నేను నా జీవితంలోని ఆత్మీయ వాక్యం చేత బలపడ్డానని చెప్పి ఉన్నతమైన స్టేట్మెంట్ ఇచ్చేటువంటి క్రైస్తవులుగా నిలబెట్టి మహిమ తెచ్చుకుని పరిశుద్ధ భాష దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.